సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని రాయబడింది. ఈ దినాల్లో మోసకరమైన అందాలు చూసి మోసపోయేవాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నమాట. అంటే అందం ఆకర్షించి పాపంలో పడవేసింది అన్నమాట. నేత్రాశ, శరీరాశ, జోపడము తండ్రి వలన కలిగింది కాదని రాయబడిన ప్రకారం, అంటే దుష్టుని వలన కలిగిందని అర్థం అనమాట. నేత్రాశ అనగా కంటిలో పుట్టేది అనమాట. నేత్రాశ కంటిలో పుట్టి, శరీరాశ అనగా శరీరంలో పుట్టే కోరికలు, జీవపడము అనగా డమ్మముగా జీవించాలని ఆశపడుతుంటారన్నమాట మనిషి ఎంతవరకు వీలైనంతవరకు. కాబట్టి ఈ నేత్రాశ, శరీరాశ, జీవపడము అనేది దేవుని వలన కలిగింది కాదు, అంటే దుష్టుని వలన కలిగింది అనగా సాతాను వలన కలిగింది అనమాట. కాబట్టి ఈ నేత్రాశ, శరీరాశ, జీవపడము పనిచేసేవారు ఎక్కువగా ఉన్నారన్నమాట ఈ దినాల్లో. ఈ అంత్య దినాల్లో దేవునికి అవకాశం ఇచ్చిన వాళ్ళల్లో ఈ నేత్రాశ, శరీరాశ, జీవపడం అనేది పనిచేయదు. కాబట్టి దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ ఆయన చేత రక్షింపబడుతుంటారన్నమాట. అంతేకాకుండా ఆయన చేత నడిపింపబడుతుంటారు. దేవుడు ఈ కొద్ది వాక్యంను దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ అందం అనేది ఆకర్షించింది అనమాట. ఆకర్షించి పాపానికి దారి తీస్తున్నది అనమాట. అందము మోసకరమైనది, పేరులోనే ఉందన్నమాట. అందం మోసకరమని రాయబడిన ప్రకారం అందం అనేది మనిషిని మోసం చేసి పాపములో పడివేసి అలాగనే వ్యభిచారం చేయడానికి కూడా దారి తీస్తుంది అనమాట. ఈ మోసకరమైన అందం విషయంలో జాగ్రత్త ఉండకపోతే పాపములో పడిపోవటం అనేది ఖాయం. ఈ సౌందర్యం వ్యర్థమని రాయబడింది. ఎక్కువగా అందాన్ని ప్రేమించే వాళ్ళు ఈ దినముల్లో ఎక్కువగా ఉన్నారనమాట. కాబట్టి మన అందాలు అది మోసకరమైనదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మోసకరమైన అందాన్ని ప్రేమించకూడదు, అది మోసం చేసేదని రాయబడింది. కాబట్టి మోసం చేసేదాన్ని మనం ప్రేమించకుండా మనల్ని కలుగజేసిన దేవుడు క్రీస్తు యేసు అనగా మన ప్రభువైన యేసు, ఆయనందు విశ్వాసం ఉంచి మనం రక్షింపబడదాం. ఆయనందు విశ్వాసం ఉంచి మనం నిత్యం వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవించవలసిన వారమైన అన్నమాట. మనలో అనేది నేత్రాశ పని చేయకుండాలంటే ప్రభువులాగా మనం శాసించే వారికి ఉండాలి. నేత్రాశ, శరీరాశ, జోపడము తండ్రి వలన కలిగింది కాదని రాయబడిన ప్రకారం నేత్రాశ, శరీరాశ, జోపడము తండ్రి వలన కలిగింది కాదు అని రాయబడిందని దేవునికి స్తోత్రం అని మనం ఎప్పుడైతే చెప్తామో మనలో నేత్రాశ, శరీరాశ, జోపడం పని చేయదు. ఇది ప్రభువులాగా అధికారం ఉపయోగించి జీవించడం అనమాట. దేవుడు మనల్ని కలగజేసుకుంది ఆయన పోలిక చొప్పున మనం ఈ లోకంలో జీవించడం కోసం ఆయన పోలిక చొప్పున మనల్ని కలుగజేసుకున్నాడు. కానీ మనం అలా జీవించకుండా మన సొంత ఆలోచన చేసి, స్తోత్రం, మన సొంత ఆలోచన చేసి మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవించి మన ఈ లోకంలో మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తూ ఉంటాం, మనం సొంత ఆలోచన చేసి. కానీ అలా కాదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఆయనలాగా మనల్ని పరిశుద్ధంగా జీవించడం కోసం, సమాధానంగా జీవించడం కోసం, ఆయనలాగా ప్రేమ కలిగి అనేకులను ప్రేమిస్తూ మనం ఆయనలాగా పరిశుద్ధంగా జీవించడం కోసం మనం కలుగు చేసుకున్నాడు. కానీ మనం అలా జీవించకుండా కొన్ని విషయాల్లో దేవుని యందు విశ్వసించిన వారే ఆయనకి విరోధంగా పాపం చేయడం అనేది జరుగుతుందన్నమాట. నేత్రాశ, శరీరాశ, జోపడం తండ్రి వలన కలిగింది కాదని రాయబడిన ప్రకారం ఈ దావీదు దేవుని హృదయానుసారుడని రాయబడింది. ఆ దేవుని హృదయానుసారుడైన దావీదే అందాన్ని చూసి మోసపోయి నేత్రాశలో పడిపోయి స్త్రీతో పాపం చేయడం అనేది జరిగిందనమాట. పాపం చేయడం జరిగి పడిపోయాడు అనమాట. పాపంలో పడిపోయి మళ్ళీ తిరిగి దేవుని ఆశ్రయించి దేవుని అడిగి ఆ పాపం నుండి విడుదల పొందుకున్నాడు. అలాగే భక్తులమైన మనము, ఆయనందు విశ్వాసం ఇచ్చిన మనము దావీదు వలె మళ్ళీ తిరిగి మనం మోకాళ్ళ మీద అనగా ప్రార్థన ద్వారా పైకి లేవాలన్నమాట. పాపంలో పడిపోయిన మనం ప్రార్థన ద్వారా మనం పైకి లేవాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడింది. కాబట్టి మనము విశ్వాసం మూలంగా జీవించవలసిన వారం అయి ఉన్నామన్నమాట. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదురుంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తదని రాయబడింది. కాబట్టి మన విశ్వాసమును కర్తైన యేసునందు విశ్వాసం ఉంచి మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు, అన్ని విషయాల్లో మేలు చేసే దేవుడు అనమాట. మనం అన్ని విషయాలు ఆశీర్వదించబడటం,
ప్రేమ కలిగి జీవించడం, ఆయనలా పరిశుద్ధంగా జీవించడం అనేది ఆయనకి ఇష్టం. మనం పాపంలో జీవించడం, నశించి నరకానికి వెళ్ళటం అనేది ఆయనకి ఇష్టం లేదనమాట. కాబట్టి మనం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందడం, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటం ఆయనకి ఇష్టం. ఆయనలాగా మనం అన్ని విషయాల్లో జయించడం అనేది ఆయనకి ఇష్టం. జైశాలి యేసుతో మేమని ఇక్కడ రాయబడిన ప్రకారం జయించే అనుభవంలో మనం ఉండాలన్నమాట. నేను లోకమును జయించున్నాను రాయబడింది. మన ప్రభు అయిన యేసు ఈ లోకములో జయించున్నాడు. ఈ లోకములు అన్నింటిలో జయించి తండ్రి యొద్దకు వెళ్ళున్నాడు అనమాట. అలాగనే ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరం ఆయనలాగా ఈ లోకంలో జయించే అనుభవంలో మనం ఉండాలన్నమాట. ఆయనలా జయించాలంటే ఆయన మాటలు వినాలి, ఆయన మాటల ప్రకారం మనం జీవించాలి, ఆయన మాటల ప్రకారం మనం జయించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడని రాయబడింది. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం అనగా ఆయన వాక్యంని మనం దివారాత్రం అనగా మన నిద్ర లేచిన కాడి నుంచి పండుకున్నంత వరకు ఆయన వాక్య ధ్యానం అనేది మనలో ఉండాలి. ఆయన వాక్య ధ్యానం అనేది మనలో మండుతూ ఉండాలన్నమాట. ఆయన మన ఆత్మలో మండుతూ ఉండాలి వాక్యం అనేది అనమాట. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడని రాయబడింది. కాబట్టి వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని మన హృదయంలో ధ్యానం చేసుకుంటడం వలన మనం ధన్యులమని వాక్యం సెలవిస్తుంది. ఇలాగ జీవించేవారు అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు నుండి రాయబడింది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. ఇలాగా అతను ఎవరు నాటబడిన చెట్టు వలె మనం ఉంటామని వాక్యం సెలవిస్తుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు పచ్చగా చిగురిస్తుంటాం. దేవుల్లో మనము అంటు కట్టుబడి జీవించడం వలన పచ్చగా మనం చిగురిస్తుంటాం అన్నమాట. అంతేకాకుండా ఫలాలు ఇచ్చే చెట్ల వలె మనం ఉంటాం. చెట్లు అయితే ఫలాలు ఇస్తాయి, మనం ఫలాలు ఎలాంటి ఫలం ఇవ్వాలంటే ఆత్మ ఫలములు అన్నమాట. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశా నిగ్రహం, మంచితనం అని ఈ ఆత్మ ఫలములు ఫలించి మనం దేవునికి ఈ ఫలాలు కలిగిన చెట్టు వలె మనం ఉండాలన్నమాట. దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. దేవుడి కొద్ది మాట దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ క్లుప్తగా ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మంచి కాపరి, నీ పరిశుద్ధమైన నామమునికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్య, ఈ మాటలు విని బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ఈ విన్నోపదేశం తండ్రి బిడ్డలు ప్రభువా పనిచేటుకుని ఆత్మకార్యం జరిగించి మారు మనసు దయచేసి విశ్వాసం వృద్ధిపరచమని దేవాని పరిశుద్ధమైన నామముని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం యేసును మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్.